జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జీడి మల్లేష్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంలో కీలక పాత్ర పోషించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద ఆధారపడి ఈ రోజు భారతదేశం నడుస్తున్నదని, అలాగే అంబేద్కర్ కృషి పట్టుదల ఎంతో అత్యున్నతమైనదని, ఆయన జీవితం ఒక గొప్ప గ్రంథమని, ఈ రోజు ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం ఒక గొప్ప గణతంత్ర రాజ్యంగా చరిత్ర పుటల్లో నిలిచిన ఘనత కేవలం అంబేద్కర్ కి చెందుతుందని, కాబట్టి ఈ యువత విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, సంఘ సంస్కర్తలు, సామాజిక కార్యకర్తలు, విద్యావంతులు అందరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, రవి ఠాకూర్, ఇటుకల స్వరూప తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి రాజ్యాంగ నిర్మాతగా, అదేవిధంగా కుల వ్యవస్థ లేని రాజ్యాంగాన్ని నిర్మించాలన్న ఒక ఆలోచన కొద్దీ మనలందరినీ ముందుండి నడిపించిన మహా నాయకుడు. మరి ఒక నాయకుడు అనే బిరుదిస్తేనే సరిపోదు, అన్ని కులాలకు అన్ని వర్గాలకు కూడా ఈరోజు ఈ లోన్స్ అని ఇంకా మిగతా సంబంధించిన ఏవైతున్నాయో అవన్నీ కూడా వారి భిక్ష అని చెప్పక తప్పదు. ఎందుకనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివితే మాత్రం మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి అదేవిధంగా ఎలలేని సేవ చేసిన మహానుభావుడు అని చెప్పి మనకు తెలుస్తుంది. నేటి యువత కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను, అదేవిధంగా వారు చూపించిన మార్గం ఏదైతున్నదో దాన్ని తూచా చెప్పకుండా ఆచరిస్తూ ఈ నేటి యువత మనం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలవాలి. మరి ఈరోజు రాజకీయాలన్నీ కూడా ఏ రకంగా ఏ కోణంలో చూస్తున్నారని అంటే మనం ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక వ్యవస్థకు అనే ఆలోచన ప్రకారంగా పోతున్న తరుణంలో మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, కుల వ్యవస్థ లేని రాజ్యాంగాన్ని నిర్మించాలనే ఆలోచన వారు కలలుగన్న స్వప్నం. మరి ఆ స్వప్నాన్ని సాకారం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. మరి ఈ రోజు అంటే మనం ఈ వర్ధంతులు, జయంతులకే వారిని స్మరించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి స్మరించుకోవడం అనేది వారికి ఇచ్చే జయంతి అనేది, వర్ధంతి అనేది వాళ్ళకి ఇచ్చే గౌరవం అనే ఆలోచన ప్రకారం మనం ముందుకు పోతూ వారు